సార్ హెల్త్ ఇష్యూస్ ఉండి మెడిసిన్స్ వాడుతుంటే లేజర్ ట్రీట్మెంట్ కానీ, పీల్ కానీ చేయించుకుంటే ఏదైనా ప్రమాదమా సార్? ప్లీజ్ కొద్దిగా వివరించండి అని అడుగుతున్నారండి. సుధా గారు చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలా మందికి ఇలాంటి సందేహాలుంటాయి. లేజర్స్ అంటే ఏదో జరిగిపోతదేమో అని. మొన్న నాకొక పేషెంట్ వచ్చారు. మా దగ్గర లేజర్స్‌కనేటివి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. 90-90% వరకు మొత్తం ఫేస్ పైన చేస్తూ ఉంటాం. సో, మొన్న వచ్చిన పేషెంట్ ఏం అడిగారనంటే, "సార్ నేను పీల్స్ చేయించుకుంటాను. పీల్స్ గురించి ఎక్కువ ఇన్నాను. లేజర్స్ సేఫ్ కాదేమో" అని అడిగారు. నేనన్నాను, "లేజర్స్ అనేటివి ఎక్కువ సేఫ్ ఉంటాయండి. మరి మీరు పీల్స్ గురించని అలా ఎందుకు అనుకున్నారు? లేజర్స్ గురించి ఎందుకని అలా అనుకున్నారు" అని అన్నాను. అంటే వాళ్ళేమన్నారనంటే, "సార్ నేనసలు లేజర్స్ అంటే చాలా ప్రాబ్లమ్ అవుతదేమో, సన్ ఎక్స్‌పోజర్ కాకూడదేమో" అని చాలా ఎక్స్‌ప్రెస్ చేశారనమాట. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. చేసినాక మీకు బయటికెళ్ళినా గాని మీకేమి ఇబ్బంది కాదు అని చెప్పాను. హి గాట్ కన్విన్స్డ్ అండ్ మళ్ళీ చేయించుకున్నారనమాట. అయితే ఇక్కడ మనం చాలా మందికి అపోహలనేటివి ఉంటాయండి. లేజర్ ట్రీట్మెంట్ అనంటే అదొక పెద్ద ప్రొసీజర్. దాంతోటి చర్మం పైన విపరీతమైన డ్యామేజ్ జరిగిపోతుందేమో అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఇండికేషన్ బేస్డ్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటనంటే, మనకి యాక్నే స్కార్స్‌కి లేజర్స్ చేసినప్పుడు మనకి డౌన్ టైమ్ అనేది ఉంటుందండి. పిగ్మెంటేషన్‌కి, మంగుమచ్చలకి, ఇతరత్ర దానికి స్కిన్ రిజువినేషన్‌కి మనం చేసిన లేజర్స్ తోటి మనకి డౌన్ టైమ్ అనేది ఉండదండి. మనకి చేసినాక మనకి ఎటువంటిగా మనకి చేసినట్టుగా కనిపించదనమాట. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. ఇప్పుడు సుధా గారు అడిగారు కదండీ! నేను ఇతరత్ర టాబ్లెట్స్ తీసుకున్నాక మనం లేజర్స్ చేసుకోవచ్చా అనంటే, మేము డయాబెటిస్ కానీ, బీపీ పేషెంట్‌లకు కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏవైతే టాబ్లెట్స్ తీసుకుంటున్నారో, మేమిచ్చే టాబ్లెట్స్‌ని మేము వెరిఫై చేసుకుంటామండి. అంటే మీరు ఏ టాబ్లెట్స్ తీసుకుంటున్నా మేమిచ్చే టాబ్లెట్స్ దానికేమైనా ఇంటరాక్షన్స్ ఉన్నాయా? ఏమైనా డిస్టర్బ్ చేస్తాయా? అని దాని గురించని మేము చెక్ చేసుకుంటాం. కానీ లేజర్స్ చేసేటప్పుడు మనం ఆ విధంగా టాబ్లెట్స్ తోటి మనకి ఏ విధంగా ప్రాబ్లమ్ కాదండి. ఎందుకనంటే మేము ఇంతమంది పేషెంట్స్‌కి చేస్తున్నాం కదా! డయాబెటిస్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి టాబ్లెట్స్ ఏవైతే వాడుతున్నారో, దానికి తగ్గట్టుగా మనం లేజర్స్ అనేటివి మార్పులనేటివి ఎక్కువ చేయమండి. లేజర్స్ అనేటివి సేమ్ విధంగా, సేమ్ పారామీటర్స్‌గా మనం చేస్తూ ఉంటాం. సేమ్ సెట్టింగ్స్ తోటే చేస్తూ ఉంటామనమాట. నంబర్ ఆఫ్ సెషన్స్ కూడా మనకు అలానే ఉంటాయి. టాబ్లెట్స్‌లో మనకి మార్పులుంటే గనక, కాంప్రమైజ్డ్ ఉంటే గనక రిజల్ట్స్‌కి మనకది తేడా ఉండొచ్చండి. సో, లేజర్స్ చేస్తున్నప్పుడు మనం టాబ్లెట్స్ కూడా మేమిస్తూ ఉంటామండి. సో, ఆ విధంగా మేము టాబ్లెట్స్ ఇస్తూ లేజర్స్ కూడా చేస్తూ ఉంటాం. సో, లేజర్స్ అనేటివి టాబ్లెట్స్ తీసుకునేదానికి, మందులకి, ఇతరత్ర ప్రాబ్లమ్స్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదండి.